హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైం మటన్ కర్రీ కుక్ చేశాను. టచ్ చేయలేదా అని అనకండి. మటన్ తింటాను. ఇంట్లో ఎప్పుడైనా ఒక 2 టైమ్స్ అలా టచ్ చేసి ఉంటానేమో రాది. బట్ నేనైతే ఇక్కడ పీజీలో ఫస్ట్ టైం నా చేతులతో నేనే కడిగి మొత్తం కుక్ చేసుకున్నాను. అసలు ఎలా ఏంటి అనేది నాకే ఫస్ట్ టైం అనమాట. యూట్యూబ్ దయ వల్ల మనం ఏ కర్రీస్ అయినా వండేయగలుగుతున్నాము. అండ్ ఇంట్లో అమ్మ చేసినప్పుడు చూస్తాం కదా! ఆ నాలెడ్జ్ కూడా కొంచెం నాకైతే యూజ్ అయింది. సో, ముందు నేనైతే లైక్ సింపుల్‌గా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ పెట్టుకోకుండా జస్ట్ కొంచెం బిర్యానీలోకి వేసే థింగ్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నా. లైక్ ఇలాచీ, బిర్యానీ ఆకు, చెక్క, మిరియాలు, లవంగం అండ్ ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 3 తీసుకున్నాననమాట. అండ్ ఇంకా గ్రేవీ రావాలి కాబట్టి లైక్ టొమాటోస్ తీసుకున్నాను. ఇంకా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి అది ఎవరెస్ట్ వాళ్ళది తీసుకున్నా. ఈ మటన్‌లో ఏంటంటే లైక్ ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఉంటది కదా! అది మొత్తం నేను రిమూవ్ చేసుకున్నాను. మళ్ళీ అది ఉంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువైపోతది అనేది నాకు ఫీలింగ్. అండ్ అది మనం తినం గూడా. అందుకే నేను అదైతే తీసేసాను. నీట్‌గా పెట్టేసుకున్నా అనమాట. ఇట్లా ఇన్‌స్టాంట్ కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మిక్సీ ఆర్ రోట్లో దంచుకుంటేనే బావుంటదేమో అని అనిపించింది. అండ్ ఇప్పుడు చూస్తున్న పీస్ ఏదో ఉంది గదా! నేను ఫస్ట్ టైమ్ అది చూస్తున్నా. అది రిమూవ్ చేసి కుక్ చేశాను గానీ, బట్ ఫైనల్‌గా అయితే అది మేము తినలేదు. తీసి పడేసాము. అదేంటో అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తెచ్చుకుంది హాఫ్ కేజీ అనమాట. కానీ చాలా బావుంది. మీట్ ఫ్రెష్‌గా. ఇక్కడ లోకల్‌లో ఎక్కడ బావుంటదో కనుక్కొని కొంచెం లాంగ్ అయినా గానీ వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకున్నాము. మటన్ ఎప్పుడు ఇంట్లో గూడా అంత పర్టిక్యులర్‌గా చూసి ఏది మంచి పీస్, ఏది బాగోదు అది మనకంత తెలీదు కాబట్టి ఇక్కడ నాకు క్లీన్ చేసేటప్పుడు అండ్ నాకు చాలా డౌట్ వచ్చింది. అసలు ఇదేం పీస్ తింటామా లేదా? దీనిలో ఏం తీసేయాలి? ఏది వేస్ట్ అర్థం కాలేదు. అలా డౌట్ వచ్చిన పీసెస్ అన్నీ తీసి పడేసేసాము. కానీ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే నాకు తెలుసు ఇంట్లో అయితే మా అమ్మ మటన్‌ని కుక్కర్‌లో విజిల్స్ ఏయించే చేస్తారు. బట్ ఇక్కడేంటంటే ఫ్రెండ్ మటన్ ఫ్రెష్‌గానే ఉంది, లేతగానే ఉంది గదా! ఏం కాదులే అన్నట్టుగా చెప్పారు. సో, నేను అందుకనేంటి ఓకేలే అన్నట్టు నేను గూడా కుక్కర్‌లో వేయించలేదనమాట విజిల్. బట్ కింద కుక్ చేసేటప్పుడు చాలా టైం పట్టింది అది ఉడకడానికి. ఇంకా రూమ్‌లోనే అన్నీ కావాల్సినయి అన్నీ కట్ చేసేసుకొని, నీట్‌గా పెట్టుకొని, మాకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ పట్టుకొని కింద గ్యాస్ స్టవ్ దగ్గరికెళ్ళిపోయాము. పీజీ గదా! అండ్ ఇక్కడ నేనైతే మటన్ మసాలా గూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ ఇంటి దగ్గరైతే అమ్మ ఇలా మటన్ మసాలా అవేం వాడరు. బట్ నాకు తెలీదు గదా! ఇక్కడ ఫ్లేవర్ రావాలంటే ఏంటో మా దగ్గర మిక్సీలు ఉండవు కాబట్టి ఇంక అదొకటి తెచ్చుకున్నాము. ఇంకా పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ముందు ఇలాచీ, బిర్యానీ ఆకు, లవంగం ఇవన్నీ ఏసేసుకున్నాము. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ముందే కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఏసేసామనమాట. ఆనియన్స్ కూడా లైక్ నీట్‌గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బానే ఫ్రై అవ్వనిచ్చి, అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసి ఫ్రై చేశామనమాట. వాటితో పాటు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేశాము. అంటే ఆల్మోస్ట్ చికెన్ చేసుకునే ప్రాసెస్ ఫాలో అయ్యాము. ఎందుకంటే మటన్‌కి స్పెసిఫిక్‌గా ఏముంటదనేది నాకైతే ఐడియా రాలేదు. అందుకే అలా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం పసుపు, సాల్ట్ ఇవి గూడా యాడ్ చేసేసుకున్నాము. అంటే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి గదా! అని సాల్ట్ యాడ్ చేసుకుంటారు కదా! అందుకే సాల్ట్ యాడ్ చేశాము. ఇంక ఇవన్నీ లైక్ బాగా ఫ్రై అయిపోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా పచ్చి వాసన పోగానే మటన్ యాడ్ చేసేసాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను. యాక్చువల్లీ నాకు ఛానెల్‌లో ఉన్నదే 1700+ సబ్స్క్రైబర్స్. కానీ నాకు అప్పుడే ఒక స్ట్రైక్ పడింది. అది నాకు తెలియకుండా జరిగిపోయింది. అదేంటి అంటే లైక్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర కోళ్ళ పందాలు జరుగుతున్నాయంట. సో, వాళ్ళు నాకు షార్ట్ తీసి పంపించారు. లైక్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసుకో అన్నట్టు. బట్ అవి కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి అగెయిన్స్ట్ అంట. నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నేను వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్‌లో లైక్ నాకు యూట్యూబ్‌లో చూసినప్పుడు షార్ట్స్‌లో కోళ్ళ పందాలు చూశాను. సో, అందుకని పెట్టొచ్చేమో అని అనుకున్నాను. బట్ నేను ఇలా వీడియో అప్‌లోడ్ చేశానో లేదో వెంటనే నాకు ఇట్లా పైన నోటిఫికేషన్ వచ్చేసింది. స్ట్రైక్ పడింది ఛానెల్‌కి అని చెప్పి. ఇంక నేను అప్పీల్ చేసుకున్నాను అనమాట యూట్యూబ్ వాళ్ళకి. లైక్ నాకు తెలియక నేను అప్‌లోడ్ చేశాను అని చెప్పి. అదొక 3 మంత్స్ తర్వాత ఆ స్ట్రైక్ పోతది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ 3 మంత్స్‌లో మళ్ళీ ఏమీ స్ట్రైక్ పడకపోతే, ఏదో లైక్ ఫన్నీగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానెల్‌కి అప్పుడే స్ట్రైక్ పడిందేంటా అని చెప్పి నవ్వుకున్నా, వదిలేసాను. బట్ కేర్‌ఫుల్‌గా చూసుకొని నెక్స్ట్ టైమ్ నుంచి ఆహ్, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ పోస్ట్ చేస్తాననమాట వీడియోస్. ఇంకిలా మటన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసాను. ఒక 10-15 మినిట్స్ అది బానే వాటర్ వచ్చేంత వరకు కుక్ అవ్వనిచ్చాను. దాని తర్వాత ఇంకా ఇది కొంచెం బాయిల్ అయింది అన్న స్టేజ్‌కి అనిపించగానే అలా వచ్చిన వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి అది ఫ్రై లాగా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు అలానే స్లో సిమ్‌లో ఉడకబెట్టాను. ఎందుకంటే
కుక్కర్లో విజిల్ వేయించలేదు కాబట్టి నాకు డౌటే అది ఉడుకుతుందా లేదా అని చెప్పి. సో ఆల్మోస్ట్ నాకు 1.5 అవర్ పట్టింది కర్రీ మొత్తం అయిపోవడానికి. ఇంక ఇలా బాగా దగ్గర పడినప్పుడు ఏంటంటే ఇంకా నాకు కర్రీ కన్సిస్టెన్సీకి వచ్చాక నేను ఇంకా కారం యాడ్ చేసేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేశాను అనమాట. కారంతో కూడా కొంచెం మగ్గాక ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా ఎంత కావాలో అంత వాటర్ సఫిషియెంట్గా యాడ్ చేసేసుకొని మూత పెట్టాను. వాటర్ వేసాక ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ దానిలో బాగా ఉడికాక అప్పుడు పీస్ ఉడికింది అని అర్థమయ్యాక అప్పుడు కొంచెం నేను టొమాటోస్ యాడ్ చేసేసాను. ఆ టొమాటోస్ కూడా ఉడికాయని అనిపించిన తర్వాత లాస్ట్కి లైక్ ధనియాల పొడి, మటన్ మసాలా, కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒక 1-2 మినిట్స్ అలా మరిగించి ఇంకా కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ గ్యాస్ మీద ఉంచాను అనమాట. అంతా అయిపోయాక టేస్ట్ చేస్తే ఏమైందంటే మేము మసాలాలు ఎక్కువ వేస్తాం అనమాట. మటన్ మసాలా, గరం మసాలా, కారం ఇవన్నీ ఎక్కువ యూజ్ చేసాం కదా. అంటే మటన్ అంటే లైక్ జనరల్గా అందరూ ఏమంటారు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, ఒకలాంటి స్మెల్ ఉంటుంది అది రాదు అని అంటారు కదా అని చెప్పి ఆ మసాలాస్ ఎక్కువ వేసాము. లాస్ట్లో తినేటప్పుడు అర్థమైంది ఆ మసాలాస్ వేయడం వల్ల కొంచెం ఘాటు ఎక్కువైంది అని. నెక్స్ట్ టైం నుంచి చూసుకొని ఆ మసాలాస్ అన్నీ కొంచెం తగ్గించుకుంటే టేస్ట్ అయితే సూపర్ కుదిరింది ఫస్ట్ టైం కుక్ చేసినా కానీ. నెక్స్ట్ టైం ఒకసారి మటన్ కీమాతో పులావ్ అలా కూడా ట్రై చేయాలి, ఎందుకంటే మటన్లో అసలు నాకు రెసిపీస్ ఏమీ తెలీదు. బట్ మటన్ పులావ్ ఒకసారి ఫ్రెండ్ చేస్తే తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీట్ బాగుంటే అసలు ఏ కర్రీస్ అయినా బాగా కుదురుతాయి. ఇంకా ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి వచ్చేసాక అర్థమైంది కర్రీ బాగానే అయ్యింది అని చెప్పి. ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ నాకు నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తూ అండ్ అలానే మీకు చూపిస్తూ ఉంటాను. మీరైతే చూడడం మిస్ చేయొద్దు అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి. నేను దీనికంటే ముందు కూడా లైక్ ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలి, చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాను నా స్టైల్ అనే వీడియోస్ కూడా పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వెళ్ళి వాచ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా ఏమైనా కొత్తగా ట్రై చేయమంటారా, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, నేను చూస్తాను. అండ్ ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో చేసేయండి. బాయ్ బాయ్.